మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే సంకటహర చతుర్థి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు వినాయకుడికి పెళ్లి కథ వింటే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. వివాహం ఆలస్యమవుతున్న వారికి వివాహం జరిగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి, కష్టాలన్నీ పోతాయి, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. జన్మజన్మల పాపాలు పోయి రాజయోగం పడుతుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈరోజు ఈ కథలను వినగలుగుతారు. వినాయకుడు బ్రహ్మచారి అని, తనకు పెళ్లి జరగలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వినాయకుడికి ఒకరితో కాదు, ఏకంగా 2 మహిళలతో వివాహం జరిగిందని కొన్ని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి వినాయకుడి పెళ్లి ఎలా జరిగిందో తెలిపే కథను ఇప్పుడు మనం విందాం. ఒకసారి వినాయకుడు గంగానది ఒడ్డున కూర్చుని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తులసి అక్కడికి వచ్చి వినాయకుడిని చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే తులసి వినాయకుడి వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. చూడు తులసి, వివాహం చేసుకోవడం వల్ల నా తపస్సుకు భంగం కలుగుతుంది కనుక నిన్ను వివాహం చేసుకోవటం కుదరదు అనే ఆమె కోరికను తిరస్కరిస్తాడు. ఆ మాటలు విన్న తులసికి కోపం వచ్చి వినాయకుడితో, ఓ గణేశ, ఆడదానినై ఉండి మనసులో కోరిక చెప్పి నీ ముందు పెట్టినా కూడా నీవు నన్ను తిరస్కరించావు కాబట్టి ఇదే నా శాపం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావు గనుక నువ్వు 2 పెళ్లాడతావని తులసి శాపం పెడుతుంది. అలా తులసి శాపం ఇవ్వటం గణేశుడికి నచ్చలేదు. వెంటనే వినాయకుడు కోపంతో తులసిని ఇలా ప్రతిశపించాడు. చూడు తులసి, నువ్వే నన్ను వివాహం చేసుకుంటా అన్నావు. నేను బ్రహ్మచారిని గనుక నేను వివాహం చేసుకొని అన్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. ఇది గ్రహించకుండా అహంకారంతో నన్ను నువ్వు శపించి తప్పు చేశావు. అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసుని వివాహం చేసుకుంటావని, అతని వల్ల నువ్వు అన్ని కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని వినాయకుడు తులసికి శాపం పెడతాడు. ఈ గొడవ వలనే తులసికి వినాయకుడికి పడదు. అందుకే వినాయకుని పూజలో తులసిని వాడకూడదు. ఇలా శాపాలు ఇచ్చాక అవి తప్పక జరిగి తీరుతాయి. ఒకరోజు వినాయకుడు తన రూపం, ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చింది. తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తనను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో మనసులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు. తనకు వివాహం జరగకపోవటం వలన ఎక్కడైతే వివాహం జరుగుతుందో అక్కడ ఆటంకాలు కలిగించడం ప్రారంభించాడు. తనకు జరగని వివాహం ఎవరికీ జరగకూడదనే కోపంతో వినాయకుడు ఆటంకాలు కలిగించసాగాడు. అందుకు తన వాహనమైన మూషికం సహాయం కూడా తీసుకున్నాడు. అయితే ఇలా వివాహాలేమీ జరగకుండా ఆటంకాలు కలగటంతో దేవతలు ఎంతో చింతించారు. ఇది ఇలాగే కొనసాగితే లోక కళ్యాణానికి ఆటంకం కలుగుతుందని, సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుంది అని భావించిన దేవతలు ఒకరోజు తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి వినాయకుడు లోకంలో పెళ్లిళ్ళు జరగనివ్వటం లేదని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ దేవతలారా, విఘ్నేశ్వరుడు ఇలా వివాహాలకు ఆటంకం కలిగించడం చాలా బాధగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా తన మనసులోని ఆలోచన ద్వారా బ్రహ్మయోగం నుండి 2 కుమార్తెలు సిద్ధి బుద్ధి పుట్టారు. వారిద్దరూ బ్రహ్మదేవుడి మానసపుత్రికలు. అప్పుడు బ్రహ్మ దేవతల కష్టాలు తీర్చేందుకు ఈ 2 కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి పంపించాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి ఆదేశాల ప్రకారము గణేశుడు వారిద్దరికీ బోధనలు చేయటం ప్రారంభించాడు. ఇక వినాయకుడి దగ్గరికి పెళ్లికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఈ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుడి దృష్టి మార్చేవారు. దాంతో లోకంలో మళ్ళీ వివాహాలు జరగడం ప్రారంభమయ్యాయి. అలా కొంతకాలం గడిచింది. కానీ ఒకరోజు విఘ్నేశ్వరుడికి నిజం తెలిసిపోయింది. లోకంలో అందరూ వివాహం చేసుకుంటూ ఉన్నారని, దానికి సిద్ధి బుద్ధి కారణమని తెలుసుకుని కోపంతో వారిని శపించబోగా అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, చూడు విఘ్నేశ్వర, ఈ సిద్ధి బుద్ధికి నువ్వంటే ఎంతో ఇష్టం కనుక వారిద్దరినీ నీవు వివాహం చేసుకో అని అడుగుతాడు. విఘ్నేశ్వరుడు కూడా ఆ వివాహానికి ఒప్పుకుంటాడు. ఆ తరువాత సిద్ధి బుద్ధితో విఘ్నేశ్వరుని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వారికి 2 కుమారులు కూడా జన్మించారు. వారి పేర్లు శుభం లాభం అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు వినాయకుడి పెళ్లి కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
కోరింది నెరవేరుతుంది, వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే ఈ కథను వింటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి చూశాడు. మహా అందంగా అలంకరించిన తమ్ముణ్ణి చూశాడు. అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పెళ్లి కొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా, ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడో కదా అనిపించింది. వెంటనే అమ్మైన పార్వతమ్మ దగ్గరకు వెళ్ళాడు. దగ్గరకు వస్తున్న పెద్ద కొడుకును చూసి తను ఏదో అడగడానికే వస్తున్నాడనుకున్నది పార్వతమ్మ. అప్పుడు వినాయకుడు పార్వతీదేవిని, అమ్మ నాకు పెళ్లి చెయ్యండి, ఇంకా నాకు పెళ్లి చేయలేదు, అందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడు. అది విన్న పార్వతీదేవి, సరే నాయనా, ఓ పిల్లను చూసుకో, ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసుకో, పెళ్లి చేయడానికి ఎంతో సమయం పట్టదు కానీ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది. సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటికి వచ్చాడు. పెళ్లి ఏర్పాట్లు చేయటం ఎలా అని ఆలోచిస్తూ అటూ ఇటూ చూశాడు వినాయకుడు. ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఓ కోడి కనపడింది. ఆ కోడి దగ్గరికి వెళ్ళి, వినాయకుడు, నేను వివాహం చేసుకోదలిచాను, అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, మొదటి పనిని నీకే పురాయించాలని అనుకుంటూ ఉన్నాను. శుభప్రదంగా మొదటగా పెళ్లి కూతురికి పెళ్లి చీరను నేయించాలి అని అనుకుంటూ ఉన్నాను. నీవు పద్మశాలీలు ఉండే శాలిపేటకు వెళ్ళి కొత్త చీరలు నేర్చేవారి చేత ఓ కొత్త కోకను తీసుకునిరా అని చెప్పాడు. వినాయకుని పెళ్లి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది. ఆ తరువాత వినాయకుని పెళ్లి కాలేదు కానీ ఈ కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అంతవరకు కోడికి కూతలేదు. అంటే ఇప్పుడు మనం వినే కొకరొక్కో అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట. అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని కొత్త కోక అని అరవటం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడికి ఓ పొట్టేలు వచ్చింది. పొట్టేలును చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి, ఓ పొట్టేలా, నీవు కంసాలి దగ్గరకు వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్లి కూతురికి అని చెప్పాడు. అలా వినాయకుడు అందుబాటులో ఉన్న వారికి తలా ఒక పని చెప్తూ ఉన్నాడు. ఈ పొట్టేలు కంసాలి దగ్గరకు వెళ్ళిపోయింది. మంగళసూత్రాలు తీసుకుంది. ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకొస్తూ ఉండగా అదెక్కడో జారిపోయింది. వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది. అలా పొట్టేలు ఇప్పటికీ కూడా వెతుకుతూనే ఉంది. అందుకే పొట్టేలుకు కింద చూపే తప్ప పైచూపు ఉండదు. వినాయకుని పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ఓ 3 నెలల చంటి పిల్లవాణ్ణి ఉయ్యాలలో చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి, ఒరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నా పెళ్ళికి నీవు ఉండ్రాళ్ళు చెయ్యాలిరా అన్నాడట. సరేనని ఆ పిల్లవాడు తన 2 చేతులను కుడుములు చేస్తున్నట్లుగా గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్లుగా ఆడించాడు. 3 నెలల ప్రతి బిడ్డ అప్పట్నుండి కుడుములు చేస్తూనే ఉన్నారు. ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఓ ఏనుగు కనిపించింది. వినాయకుడు, ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకో, మనమిద్దరము ఊరేగింపుకు వెళ్దాం, నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను, పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి అని అన్నాడు. ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితే, బాబోయ్, నువ్వు చాలా బరువు, పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి, అంత బాగోలేదు, నేను నిన్ను ఎక్కించుకోను అన్నది. ఆ మాటలు విని, అవురవురా, నీవు నన్ను ఎక్కిరిస్తావా, మందబుద్ధివైపోతావు, ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు, నడక తప్పిస్తే నీవు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది.
పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి నన్ను నీ మీద ఎక్కించుకో, నేను వెళ్ళాలి అని అడిగాడు. దానికి గాడిద, నువ్వు చాలా బరువు, నేను మొయ్యలేను అంది. ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడు, నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు కాబట్టి నీ జన్మంతా బరువులే మొయ్యాలి, అందుకు తప్ప నీవు ఎందుకు పనికిరావు అని శపించాడు. ఎలాగోగలా తక్కిన పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి. ఆ సమయంలో వినాయకునికి ఒక పందికొక్కు కనిపించింది. వినాయకుడు ఆ పందికొక్కుతో, కొక్కు కొక్కు, నీవు ఓ పని చెయ్యి. తినారి వాళ్ళంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారు, నువ్వు భూగర్భంలోని డబ్బులన్నీ కూడా పట్టుకురా, నా పెళ్లికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు. పందికొక్కు అప్పుడు తవ్వటం మొదలుపెట్టింది. ఇప్పటికీ తవ్వుతూనే ఉంది. దానికి డబ్బు దొరకలేదు, వినాయకుడికి పెళ్ళి కాలేదు. ఆ తర్వాత ఓ ఎలుక కనపడింది. దాని దగ్గరికి వెళ్ళి నన్ను ఎక్కించుకో, మనం చాలా చోట్లకు వెళ్ళాలి అన్నాడు వినాయకుడు. అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది. వినాయకుడు ఆ ఎలుక మీద ఎక్కాడు. వినాయకుడేమో స్థూలకాయుడు, ఎలుకేమో చాలా చిన్నది. ఈయన దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళటం మొదలుపెట్టింది. అయితే 3,000,000 దేవతలను పెళ్ళికి పిలవాలి కదా. ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది. ఇలా ఉండగా మూఢం వస్తుంది. మూఢం వస్తే అందుకు ముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు, మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి. మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూఢం వస్తుంది. అందుకే వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అంటారు. ఇప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి, పొట్టేలు వెతుక్కుంటూనే ఉన్నది, పందికొక్కులు తవ్వుతూనే ఉన్నాయి, కానీ వినాయకుని వివాహం మాత్రం కాలేదు. అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుని పెళ్లికి అన్ని విఘ్నాలే అన్నట్లు మీ పనులు కావటమే లేదు అని అనుకుంటూ ఉంటారు. అలా ఈ సామెత పుట్టింది. ఈ సంకటహర చతుర్థి రోజు సంకటహర చతుర్థి వ్రత కథను వింటే చాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు కలుగుతాయి. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా శర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు. అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయిలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు.
ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేశుని దూత అంగీకరించలే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. అలాగే ఈరోజు వినాయకుడు తన భక్తుడికి 1000 వరహాలు ఎలా ఇచ్చాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు పేదరికం పోతుంది, ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథను వినగలుగుతారు. వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరము దేశాంతరాల్లో పేరు మ్రోగుతున్న కాలంలో పావన మిశ్రుడు అనే ఒక పండితుడు సాయంకాలాల్లో వాతాపి గణపతి ఆలయ మండపంలో పిల్లలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెప్తూ ఉండేవాడు. మండపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. ఆ చిత్రాలలో వినోదకరమైన ఒక చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు. పావన మిశ్రుడు అలా కథ ప్రారంభించాడు. ఒక నగరంలో సత్యశర్మ, లోభ గుప్తా అనే 2 వ్యక్తులు ఇరుగు పొరుగున ఉండేవారు. లోభగుప్తుడి అసలు పేరు లాభగుప్తా. కానీ అతని లోభితనానికి, అత్యాశకు ఊళ్ళో వాళ్ళంతా కూడా లోభగుప్తా అనే పేరును స్థిరపరిచారు. సత్యశర్మ, లోభగుప్తా రోజు శివాలయానికి వెళ్ళేవారు. సత్యశర్మ గర్భగుడిలోనికి వెళ్లే దారిలోనే ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ముందు ప్రణమిల్లి స్తోత్రగానం చేశాక శివదర్శనం చేసుకుని వెళ్ళేవాడు. లోభభుక్తుడు గర్భాలయంలోనికి ప్రవేశిస్తూనే శివలింగం ముందు సాగిలపడి కోటి లాభాలు చేకూర్చమని చాలాసేపు అలాగే ధ్యానిస్తూ ఉండేవాడు. ఒకనాడు సత్యశర్మ శివదర్శనం చేసుకుని వెళ్తూ ఉండగా లోభగుప్తుడు వస్తున్న సమయంలో నంది విఘ్నేశ్వరుడితో, విఘ్నేశ్వర, నీ భక్తుడు సత్యశర్మ చాలా డబ్బు అవసరంలో ఉన్నాడు, అతన్ని ఆదుకోవలసిన అవసరం లేదా అన్నాడు. అవునోయ్ నంది, ఈ సాయంకాలానికి అతనికి 1000 వరహాలు అందిస్తున్నాను అని విఘ్నేశ్వరుడు అన్నాడు. రాత్రి విగ్రహాలు మాట్లాడుకుంటున్న మాటలు ఆశ్చర్యంతో లోభగుప్తుడు విని క్షణం ఆలస్యం చేయకుండా సత్యశర్మ ఇంటికి వెళ్ళి, శర్మ, నువ్వేదో అవసరంలో ఉన్నట్టున్నావు, 500 వరహాలు ఇస్తున్నాను తీసుకో అని చెప్పి వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు. అడగకుండానే లోభగుప్తుడు డబ్బు ఇవ్వటంతో ఆశ్చర్యపోయిన సత్యశర్మ, అయ్యా గుప్తగారు, నిన్ననే కదా అసలు వడ్డీలతో మీరిచ్చిన రుణం తీర్చకపోతే ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు, ఈ 500 ఎలాగ తీర్చగలను అన్నాడు. అప్పుడు లోభగుప్తుడు, అదా నీ సందేహం, ఈ 500 తీసుకుని సాయంకాలానికి నీకు లభించిన మొత్తం ఎంతైతే అంత నాకు ఇస్తే చాలు అన్నాడు. ఆ డబ్బు తీసుకోవడానికి సత్యశర్మ తటాపటాయిస్తూ ఉంటే అతని భార్య, ముందు ఆ ద్రవ్యాన్ని తీసుకోండి, అవతల పెళ్లివారు చాలాసేపై కూర్చుని ఉన్నారు అని ప్రోత్సహించింది. ఎందుకంటే సత్యశర్మ కుమార్తెకు అప్పుడే పెళ్లి కుదిరింది. వరుడి తల్లి తండ్రి 500 వరహాల విలువ చేసే నగలు పిల్లకు పెట్టాలని పట్టుపట్టారు. ఇక సత్యశర్మ లోభగుప్తుడితో, అయ్యా సాయంకాలానికి నాకు లభించింది ఇవ్వడానికి నాకెలాంటి అభ్యంతరము లేదు, కానీ అలా లభించే ఆస్కారం ఏదీ లేదు అంటూ నసుగుతూ ఉంటే లోభగుప్తుడు, అదంతా వదిలేయి, మనం ఇరుగు పొరుగు వాళ్ళం, ఇప్పుడు నేనిస్తే తర్వాత నువ్విస్తావు, ఈ మాత్రం దానికి మొహమాట పడకు అంటూ 500 వరహాల మూట సత్యశర్మ చేత పెట్టాడు. సత్యశర్మ సత్యసంధుడని లోభగుప్తునికి బాగా తెలుసు. సాయంత్రం అవుతున్నది, కానీ సత్యశర్మకు ఏ వరహాలు అందిన సూచన కనిపించలేదు. అప్పుడు లోభగుప్తుడు కంగారు పడుతూ దేవాలయానికి పరుగెత్తి విఘ్నేశ్వర విగ్రహం తొండం పట్టుకొని, ఏమయ్యా విఘ్నేశ్వర, సత్యశర్మకు 1000 వరహాలు త్వరగా ఇప్పించు మరి అని అంటూ ఉండగా అతని
అరచెయ్యి వినాయకుడి తొండం సందున ఇరుక్కుపోయి తీస్తే రాకుండా తొండం మరింత గట్టిగా బిగించి నొక్కి పట్టింది. నొప్పితో లోభగుప్తుడు గిలగిలలాడిపోతూ ఉంటే విఘ్నేశ్వర విగ్రహం నుండి ఇలా మాటలు వినిపించాయి. లాభగుప్త, సత్యశర్మకు 1000 వరహాలు ఎంత త్వరగా నువ్వు ఇప్పిస్తే అంత త్వరగా నీకు విడుదల అని విగ్రహం నుండి వినిపించింది. ఆ మాటలు విన్న లోభగుప్తుడు రెండో చేత్తో నెత్తి నోరు బాదుకుంటూ, అన్యాయం దేవుడా అన్యాయం, 500 ముందే ఇస్తిని గదా అని పెడబొబ్బలు పెట్టాడు. అదా సంగతి, 500 ఇచ్చి 1000 పుచ్చుకొని సునాయాసనంగా 500 వరహాలు కాజేద్దామని ఎత్తువేశావన్నమాట. ఆశాపాతకుడా, నీ దురాశకు ప్రాయశ్చిత్తంగా సత్యశర్మకు మిగతా 500 ఇవ్వటమే కాకుండా అతడికి ఇచ్చిన రుణాన్ని చెల్లుబెట్టి అతని కుమార్తె వివాహం నీ స్వంత ఇంటి పెళ్లిగా జరిపించు అని విఘ్నేశ్వర విగ్రహం నుండి గంభీర గర్జన వినిపించింది. తర్వాత లోభగుప్తుడు క్షణాల మీద తన వారిని పిలిపించి సత్యశర్మకు మిగతా 500 వరహాలు ఇప్పించి అతని రుణానికి చెల్లు పెట్టించి అతని కూతురు పెళ్లి ఖర్చంతా పెట్టుకుంటానని ప్రమాణం చేశాకనే అతని చెయ్యి ఇవతలికి వచ్చింది. లోభికి మంచి శాస్తి జరిగిందని ఊరంతా కూడా చెప్పుకున్నారు. తర్వాత లోభగుప్తుడు సత్యశర్మ కుమార్తె వివాహాన్ని స్వంత కూతురు వివాహంలాగా వైభవంగా జరిపించాడు. అప్పట్నుంచి బుద్ధి తెచ్చుకొని లోభగుణాన్ని విసర్జించి అన్యాయంగా ఆర్జించిన ఆస్తిని దాన ధర్మాలకు ధర్మ కార్యాలకు వినియోగించి విఘ్నేశ్వరుడి దయకు పాత్రుడై గొప్ప ధార్మికుడు అనిపించుకున్నాడు. ఇలా కథ ముగించి పావనమిశ్రుడు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తెచ్చి పిల్లలకు పంచాడు. పిల్లలు ప్రసాదాన్ని నోట్లో వేసుకుని ఆనందంగా కేరింతలు కొడుతూ ఇళ్లకు పరిగెత్తారు. అలాగే ఈరోజు వినాయకుడు తన భక్తురాలిని అత్తపోరు నుండి ఎలా కాపాడాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అపర కుబేరులుగా మారిపోతారు. వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరము దేశాంతరాల్లో పేరు మ్రోగుతున్న కాలంలో పావనమిశ్రుడు అనే పండితుడు సాయంకాలాల్లో వాతాపి గణపతి ఆలయ మండపంలో పిల్లలకు పెద్దలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెప్తూ ఉండేవాడు. మండపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. రోజు ఆ చిత్రాలలో ఏనుగు గుహలో ఉన్న చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఈ కథ చెప్పమన్నాడు. పావనమిశ్రుడు అలా కథ ప్రారంభించాడు. కళ్యాణి నగరంలో కలహకంటి అనే ధనికురాలు ఉండేది. ఆమె అసలు పేరు కలకంటి. కానీ ఆమె ఎప్పుడూ అందరితో కలహాలు పెట్టుకోవటం వలన ఆమెను అందరూ కలహకంటిగా పిలిచేవారు. కోడలు పుట్టింటి నుంచి ఎక్కువగా నగలు పట్టుకురాలేదని సాధింపుతో రాచి రంపాన పెట్టి చివరకు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టింది కలహకంటి. ఆ కోడలి పేరు సౌదామిని. సౌదామిని పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి బయలుదేరి దారి తప్పి అరణ్యంలో పడి ఆకలితో పొట్ట మండిపోతూ ఉంటే ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది. తను పుట్టింటికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే తన పెళ్లికి చేయించిన నగలకే తండ్రి అప్పుల పాలయ్యాడు. ఇంకా నగలు పెట్టలేడు. అంచేత ఆ కీకారణ్యంలో చావటమే మేలు అనుకుంటూ ఉండగా చెట్టు నుండి ఒక వెలగపండు రాలి దొర్లుకుంటూ అందుకోమన్నట్టుగా ఆమె చేతి దగ్గర ఆగిపోయింది. దాన్ని పట్టుకొని సౌదామిని లేచి కూర్చుంటూ ఉండగా భూమి అదిరేలాగా ఒక పెద్ద ఏనుగు పరుగున రావటం కనిపించింది. సౌదామిని చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడిపై గొప్ప భక్తి విశ్వాసాలు కలది. దాంతో ఆమె విఘ్నేశ్వరుని తలుచుకొని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఎదురు వెళ్ళింది. ఏనుగు టక్కున ఆగిపోయింది. ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగపండును తొండంతో తీసుకొని నోట వేసుకొని దీవిస్తూ ఉన్నట్లుగా తొండంతో సౌదామిని తల నిమిరి చెయ్యి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. గుహ ద్వారాన్ని మూసి ఉన్న కొండంత రాతిని గులకరాయిలాగా తొండంతో లాగేసి గజరాజు లోపలికి వెళ్ళి కొంత సమయం అయ్యాక రత్నాల నగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసుకొచ్చి సౌదామిని ముందు కుప్పవేసింది. చంద్రహారాన్ని కంఠాభరణాల్ని ఆమె మెడ నిండా వేసి తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పినట్లుగా వీపు నిమిరి మిగతా నగలను ధరించినన్ని ధరించి తక్కినవి మూట కట్టుకొని
తీసుకుని వెళ్ళమని సైగ చేసి చెప్పింది. సౌదామిని అలాగే చేశాక ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణి నగర సమీపాన విడిచి అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. ఇక సౌదామిని అత్త గారింటికి వెళ్ళిపోయింది. బంగారు విగ్రహంలాగా నగలతో తలుక్కున దేదీప్యమానంగా మెరుస్తున్న కోడలిని చూసి కలహకంటి నిర్ఘాంతపోయి సంభాళించుకొని కోడలిని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళింది. ఆమెతో ప్రేమ నటించి మెల్లమెల్లగా ఆ నగలన్నీ కూడా ఎలా వచ్చాయో తెలుసుకుంది. సౌదామిని కూడా అడవిలో జరిగిందంతా కూడా చెప్పింది. కోడలు చెప్పిందంతా విని ఏనుగుకి వెలగపండ్లు అంత ఇష్టమన్నమాట అని గ్రహించి వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా వెలగపండ్లు కొనుక్కు వచ్చింది. కలహకంటి నగలు నింపుకొని రావడానికి ఒక గడ్డి గోతాన్ని భుజాన వేసుకుని వెలగపండ్లు సంచితో కలహకంటి బయలుదేరింది. అరణ్యంలో ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగ చెట్టు కనబడక విసిగిపోయి ఒక చింత చెట్టు కింద చతికిలబడింది. తినాలని వెలగపండు తీసింది. తినాలని తీసినా ఎలాగో నిగ్రహించుకొని వెలగపండు చేత్తో ఎత్తి పట్టుకుని గొంతు సవరించుకొని ఏనుగా రావే, వెలగపండు తినవే, నగలెన్నో తేవే, నా కోర్కె తీర్చవే, ఏనుగా రా, వేగంగా రా అంటూ భజన పాట మొదలుపెట్టింది. ఎంతసేపు పాట పాడినా ఏనుగు రాలేదు గాని అడవి దద్దరిల్లేలాగా గాండ్రుమనే అరుపు వినిపించింది. అది ఏనుగు ఘీంకారం కాబోలు అనుకొని కలహకంటి సంతోషపడుతూ మెడ చాచి చూడగా పెద్ద పులి దూకుతూ రావటం కనిపించింది. భుజం మీది గోతాన్ని వదలకుండా కలహకంటి తిరిగి చూడకుండా పరిగెత్తి రొప్పుతూ పడిపోయింది. ఆ పడటం కూడా సరిగ్గా గుహ దగ్గరే పడింది. గుహ తెరిచే ఉంది. అదే నగలు ఉన్న వినాయక గుహ అనుకునే తన అదృష్టానికి కలహకంటి పొంగిపోతూ గుహలోనికి వెళ్ళింది. గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూసి పిచ్చెత్తిన దానిలాగా తల మునిగేలాగా నగలన్నీ వేసుకుని గోతం నిండా నగలు కుక్కి మూతి కట్టి ఎత్తలేక ఎత్తి మొయ్యలేక మోస్తూ నడవలేక నడుస్తూ గృహ మొదటికి వచ్చేసరికి గుహ మూతబడి ఉంది. ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో తెల్లగా మెరుస్తున్న కోర పళ్ళతో పగలబడి నవ్వుతున్న పెద్ద బ్రహ్మరాక్షసి చీకటిలో చీకటిలాగా కనిపించింది. ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కంపించిపోయేలాగా, ఓహో కలహకంటి, నువ్వు కోడలిని కాల్చుకుని తినే అత్తవైతే నేను అత్తలను చిత్రహింసతో తినేసిన కోడల్ని, నా చరిత్ర విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది. వెనుకటికి నేను చురకత్తిలాంటి అందగత్తెను. అమ్మ నాన్న పెట్టిన పేరు కలహంస. కాపురానికి వెళ్ళాక నా నోటి ప్రతాపానికి ఆ ఊరంతటికీ నేను సంపాదించుకొని అర్థపరుచుకున్న పేరు కలహ దుందుబి. నువ్వెంత చెడ్డ అత్తవో కలహకంటి, నా అత్త అంత ఉత్తమురాలు, పరమ సాధువు. నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరగకుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు. అంటే నేనెంత ఉత్తమ ఇల్లాలినో ఊహించుకో. నాకు నగల పిచ్చి ఇంత అంతా కాదు. బంగారు పంటలు పండే భూములు గట్రలు అమ్మించి నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కు పుల్లతో సహా అన్నీ నాకే ఇచ్చేసింది. అటువంటి అమాయకురాయలైన అత్తను ఒక్కపూటైనా సరిగ్గా తినిపించేదాన్ని కాదు. చిక్కి చిల్యమైన వృద్ధురాలి చేత ఇంటి చాకిరీ అంతా కూడా చేయించేదాన్ని. చివరికి నా అత్త మామ విసిగిపోయి వాతాపి క్షేత్రంలోని విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్ను ముద్దామని బయలుదేరారు. నా అత్త చేతుల్లో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా దాన్ని లాక్కోవటంలో ఆవిడ తూలి పడిపోయి ఆయాసంతో రొప్పుతూ కన్ను మూసింది. అంతవరకు ఎంతో సహనంతో నా అత్యాచారాలన్నీ చూస్తూ పల్లెత్తు మాట అని నా మామగారు ఆపలేని దుఃఖంతో పైకుబిగిన కోపంతో, పాపిష్టిదానా, నువ్వు నా కోడలివైపోయినావు, లేకుంటే శపించేవాణ్ణి. ఎప్పటికైనా మా ఒక్క కొడుకు తిరిగి వస్తాడని, నువ్వు వాణ్ణి సుఖపెట్టగలవనే ఆశతో అన్నీ సహించాము. కడసారి కోరుతున్నాను, వాడొస్తే సరిగ్గా చూడు అని చెప్తూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతోనే సహగమనం చేశాడు. ఆయన గొప్ప నిష్ఠాపరుడు, తపస్శాలి. అదే సమయంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. ఆ అత్తమామల మృతదేహాల దగ్గర ఉన్న మూటను తీసి విప్పాడు.
అందులో 2 చిగురుల బట్టలు తప్ప మరేమీ లేవు. ఆ సన్యాసి నన్ను వజ్రాల్లాంటి కళ్ళతో కాల్చేస్తున్నట్లుగా చూస్తూ నువ్వు బ్రహ్మరాక్షసిగా పుట్టవలసిన దానివి అని అన్నాడు. అంతే. తర్వాత ఆ సాధువే వృద్ధ దంపతుల ఉత్తర క్రియలు జరిపి వెళ్ళిపోయాడు. ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసాలకు పరవశించి కోరి చేసుకున్న నా భర్తే అని బ్రహ్మరాక్షసి చెప్పి కాసేపాగి మళ్ళీ చెప్పసాగింది. నా నగల పిచ్చి, ధన వ్యామోహం నన్ను ఎంతవరకు ఈడ్చుకు వచ్చాయంటే నేను కొంతమంది గజ దొంగలను చేరదీశాను. దొంగల రాణి అనిపించుకున్నాను. ఈ గుహలోనే దొంగలు గొప్ప గొప్ప నగలను, ధనరాశులను పోగు చేసుకుపోతూ ఉంటారు. అంతా నా స్వంతం చేసుకోవాలని దొంగలకు విషభోజనం పెట్టాను. వాళ్ళు చచ్చే ముందు చావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు. కలహకంటి ఇదే గుహలో ఆ నగల్ని, ధనరాశుల్ని చూసుకుంటూ అలాగే మాడి మాడి కన్ను మూసి ఇలాగా భూతాన్నయి పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే నా పిశాచ జన్మ శాపం తీరిపోతుందని గుహలోనికి వచ్చిన ఏనుగు వలన తెలిసింది. ఏనుగు నీ కోడలికి ఇచ్చినవన్నీ కూడా అసలు నగలే. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవన్నీ కూడా అత్యాశ కొద్దీ పోగు చేసి గోతాం నిండా కట్టుకున్నవి ఏమిటో చూసుకో అన్నది బ్రహ్మరాక్షసి. అప్పుడు కలహకంటి భుజాన్నెత్తుకున్న గోతం విప్పదీసి చూస్తే దాంట్లో నుంచి పాములు, జేరులు, కొండ ఏళ్ళు ఊడిపడుతూ జరాజర గుహ నలుమూలలకు పాకాయి. ఒంటి మీద పాములు, తేళ్లు పాకుతూ ఉంటే బెంబేలు పడిపోతున్న కలహకంటిని చూసి గుహ మారుమ్రోగుతూ ఉండగా బ్రహ్మరాక్షసి వికవిక నవ్వుతూ, నువ్వు కోడలిని కాల్చుకు తినే కలహకంటివి, నేను అత్తమామల ఉసురు పోసుకున్న కలహ దుంబిని. ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరే సరి, లేదా ఈ గుహలో నాలాగా బ్రహ్మరాక్షసిపై పడి ఉండటం ఖాయం. ఇహ నీ వంతు అవుతుంది. విన్నావా కలహకంటి అని చెప్పింది. ఇప్పుడు కలహకంటి లెప్పలు వేసుకుని రాక్షసికి దండం పెట్టి, బుద్ధి వచ్చింది, కోడల్ని పువ్వులాగా చూసుకుంటాను, గుహ నుండి నన్ను బయటకు పంపించు అని అన్నది. అరణ్యం దాటించు అని మొరపెట్టుకున్నది. ఇక బ్రహ్మరాక్షసి కలహకంటిని అడవి దాటించి కళ్యాణి నగరం పోలిమేర దేర్చి, మాట తప్పావో బ్రహ్మ పిశాచివై గుహలో ఉంటావు జాగ్రత్త అని హెచ్చరించి భగ్గుమని మండిపోయి అదృశ్యమైపోయింది. కలహకంటి బ్రతుకు జీవుడా అని ఇంటికి బిరబిరా వెళ్ళి సౌదామిని ముందు మోకరిల్లి మోకాళ్ళు పట్టుకుని, అమ్మ సౌదామిని నన్ను మన్నించు. కొడుకు కోడలు చలకా గోరింకల్లాగా ఉంటే చూసి సంతోషించటం కంటే నాకు కావాల్సిందేమీ లేదు అన్నది. అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుని కటాక్షమని సౌదామిని సంతోషించింది. కలహకంటి తిరిగి కలకంటిగా మారింది. ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పావన మిశ్రుడు అలా కథను ముగించి, పిల్లలు ఏనుగు ఎవరో చెప్పుకోండి చూద్దాం అన్నాడు. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఆనందోత్సాహాలతో గెంతెత్తి విఘ్నేశ్వరుడు మన విఘ్నేశ్వరుడే అంటే గొల్లున లేచి ప్రసాదం తీసుకుని ఇళ్లకు వెళ్ళారు. అలాగే ఈ సంకటహర చతుర్థి రోజు లక్ష్మీదేవి పార్వతీదేవికి పుట్టిన జయశ్రీ కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఒకానొకప్పుడు లక్ష్మీదేవి మానస సరోవరంలో జలకమాడుతూ ఉండగా పార్వతీదేవి విష్ణువేషం ధరించి లక్ష్మిని సమీపించింది. నవ మోహనంగా కనిపించిన నారాయణుడిని లక్ష్మీదేవి చూసింది. నారాయణుని వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మి సౌందర్యం మనోహరంగా కనిపించింది. ఇద్దరూ సాభిప్రాయంగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో సరోవరంలో ఒక స్వర్ణ కమలం లేచింది. అందులో దగదగా మెరిసిపోతున్న పసిపాప ఉన్నది. లక్ష్మి నారాయణుడి దగ్గర చేరి కౌగిలించుకున్నది. అప్పుడు పార్వతీదేవి పగలబడి నవ్వుతూ, నేను నారాయణుడిని కాను, లక్ష్మి అని నిజ రూపంతో కనిపించింది. అప్పుడు లక్ష్మి పార్వతీదేవితో, అన్నకు తగ్గ చెల్లిలివే, నారాయణి అని అనిపించుకున్నావులే అన్నది. అందుకు పార్వతీదేవి, అప్పుడు విష్ణు మోహిని రూపంలో శివుణ్ణి మాయబుచ్చిన దానికి ఇది చెల్లు చేసుకో అన్నది. ఇంకొక వైపు స్వర్ణకమలంలోని పసిదాన్ని చూసి లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరూ మురిసిపోయారు. అపారమైనటువంటి ప్రేమ పుట్టి చేతుల్లోనికి తీసుకున్నారు ఆ పసిపాపను.
అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి, తల్లులారా, మీ ఇద్దరి అంశలతో అవతరించిన ఈ బిడ్డ పార్వతీ పరంగా జయ, లక్ష్మీ పరంగా స్త్రీ కలిసి జయశ్రీగా పేరు పొందుతుంది. ఆమెకు వరుడు కూడా శివకేశవుల అంశలతో అవతరించి ఉన్నాడు అని చెప్పి పసిదానితో ఉన్న స్వర్ణ కమలాన్ని కావేరీ నదిలో ఉంచి రమ్మని వాయుదేవునికి చెప్పాడు. వాయుదేవుడు అలాగే జయశ్రీని కావేరీ నదికి చేర్చాడు. దక్షిణ ప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణ కమలంలో కనిపించిన బాలికను వరప్రసాదంగా లభించిన పుత్రికగా తీసుకుని వెళ్ళి నామకరణ మహోత్సవం జరిపించుతూ ఉండగా ఆకాశవాణి ఈ పాపకు జయశ్రీ అని పేరు పెట్టండి అని పలికింది. చక్రవర్తి కూడా ఆ పేరే పెట్టాడు. తర్వాత జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాల్లో తనంతటి సౌందర్యవతి సాహసవంతురాలు ఉండదు అనిపించుకున్నది. జయశ్రీకి రాజభవనం కంటే ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండే అరణ్యాల్లో నివసించటమే ఇష్టంగా ఉండేది. విల్లుమ్ములు ధరించి వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూ ఉండేది. ఇంకొక వైపు హరిహరాంశలతో స్వామి అనే ఒక అబ్బాయి అవతరించాడు. స్వామి కైలాసం వెళ్ళి విఘ్నేశ్వరుని కుమారస్వామిని కలుసుకోవాలని ఎన్నాళ్ళుగానూ అనుకుంటూ ఉన్నాడు. ఒకనాడు స్వామి అలాగే వెళ్ళాడు. విఘ్నేశ్వరుణ్ణి కుమారస్వామిని కలుసుకొని ఆనందంగా ముచ్చటలాడుతూ మానస సరోవర జల విహారం చేస్తూ ఉండగా విఘ్నేశ్వరుడు స్వామితో, ఈ మానస సరోవరంలోని లక్ష్మీ పార్వతుల తేజస్సులతో నీకు కాబోయే దేవేరి ఉదయించింది అని అన్నాడు. స్వామికి కుతూహలం కలిగిన అణుచుకున్నాడు. స్వామి కొంతకాలం అక్కడ గడిపి వెళ్ళబోతూ ఉన్నప్పుడు విఘ్నేశ్వరుడు స్వామితో, స్వామి, మాకంటే పెద్దవాడివైన నీవు బ్రహ్మచారిగా ఉండటం బాగాలేదు, సత్వరంగా నీకు కళ్యాణం తప్పదు అన్నాడు. తరువాత కుమారస్వామి విఘ్నేశ్వరుడు స్వామికి ఘనంగా వీడ్కోలు ఇచ్చారు. స్వామి నిజ నివాసానికి చేరుకున్నాడు. ఒకనాడు స్వామి వినోదంగా పెద్ద పులి మీద స్వారీ చేస్తూ అరణ్యంలో తిరుగుతూ ఉండగా పులిని కదలనివ్వకుండా చుట్టూరా బాణాలు రివ్వున నాటుకున్నాయి. స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూశాడు. కోపం పటాపంచలయ్యింది. ఎందుకంటే అక్కడ విల్లుమ్ములతో టీవీగా నిల్చుని చిరునవ్వు విసిరిన జయశ్రీ కనిపించింది. స్వామి గుండెల్లో ఆ చూపులు బాణాల్లాగా గుచ్చుకున్నవి. స్వామి అంతర్ధానమయ్యాడు. జయశ్రీకి స్వామిని గురించి విఘ్నేశ్వరుడు కలలో అదివరకే చెప్పి ఉన్నాడు. జయశ్రీ అతని కోసమే అరణ్యాల్లో తిరుగుతున్నది. నారాయణుడి ఆదేశంతో చక్రవర్తి జయశ్రీకి స్వయంవరం ఏర్పాటు చేశాడు. రాజాది రాజులుగా మారు రూపాలతో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు. స్వామి ఒక సాధారణ శబర యువకుడి రూపంతో విల్లుమ్ములు ధరించి పెద్ద నల్లని కుక్కను వెంటబెట్టుకొని వచ్చాడు. రాజాది రాజులు టీవీ ఒలకబోస్తూ శబర యువకుణ్ణి, అతని పెంపుడు కుక్కను ఎగతాళి చేశారు. స్వామి సింహద్వారానికి అడ్డంగా అందరినీ కారాగారంలో బందీలు చేసినట్లుగా కుక్క మీద కూర్చున్నాడు. కుక్క పెద్ద పులిగా మారింది. భయంకరంగా గాండ్రుమన్నది. జయశ్రీ స్వామిని గుర్తించి చరచరా వచ్చి వరమాల వేసి వరించింది. స్వామి జయశ్రీని పులి మీద ముందు కూర్చుండబెట్టుకున్నాడు. దేవతలకు కోపం వచ్చింది. శబర యువకుని మీద ఊకుమ్మడిగా విరుచుకుపడి ఆయుధాలు తీశారు. స్వామి విల్లుమ్ములు తీసి అందర్నీ ఎదుర్కొన్నాడు. అతని బాణ ప్రయోగ ధాటికి దేవతలు చల్లా చెదురై నిజ రూపాలతో అస్త్రాలు ప్రయోగించారు. స్వామిని ఎలాంటి అస్త్రము తాకలేకపోయింది. ఇంద్రుడి వజ్రాయుధం కూడా పనికి మాలినది అయ్యింది. అప్పుడు స్వామి తన నిజరూపంతో హరిహర స్వామిగా సాక్షాత్కరించాడు. దేవతలు చేతులు ఎత్తి నమస్కారాలు చేశారు. శరణం స్వామి అన్నారు. స్వామి జయశ్రీల కళ్యాణం దేవాది దేవతల మధ్య మహావైభవంగా జరిగింది. జయశ్రీతో స్వామి నిజ నివాసానికి వెళ్ళాడు. అలాగే ఈరోజు వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారో తెలిపే ఈ కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు అన్న చెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళుతూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడే బాలగణపతి ఆడుకుంటూ ఉన్నాడు. గణపతి చాలా అల్లరివాడు.
బంగారు కాంతులతో వెలిగిపోతూ ఉన్న సుదర్శన చక్రం చటుక్కున నోట్లో వేసుకొని మౌనంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందా అని వెతకటం మొదలుపెట్టాడు. ఏం వెతుకుతూ ఉన్నావు మావయ్య అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకుతున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇంకెక్కడుంది మావయ్య, చక్రం నేను తినేసాగా అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకేమో గణపతి అంటే మహా ఇష్టం. గణపతిని ఏమీ అనలేడు. అందువల్ల బాబ్బాబు, అది రాక్షసులను హడలుగొట్టి సంహారం చేసే మహా సుదర్శన చక్రం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా అని నానా రకాలుగా బతిమిలాడాడు విష్ణువు. గణపతి పట్టు వదలలేదు. ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గణపతి ముందు గుంజీళ్లు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించటమే కాకుండా విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పి వచ్చేంతగా నవ్వాడు. ఇలా నవ్వటంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పట్నుంచి గణపతి ముందు గుంజీళ్లు తీసే సాంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీళ్లు మొట్టమొదట తీసింది విష్ణువే. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చేత గుంజీళ్లు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీలలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్లు తీయటం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది. అలాగే గణపతిని ఏకదంతుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. దాని వెనుక కూడా ఒక కథ ఉంది. కార్తవీర్యార్జునుడిని సంహరించిన తర్వాత పరశురాముడు పరమశివుడు దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముణ్ణి అడ్డగించి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదన్నాడు. పరమేశ్వరుని దర్శించుకోకుండా నన్ను అడ్డగించడానికి నీవెవడివి అంటూ పరశురాముడు వినాయకుడిపై నిప్పులు చెరిగాడు. మాట పెరిగి ఇద్దరికీ యుద్ధం మొదలయ్యింది. వినాయకుడు తన తొండంతో పరశురాముణ్ణి పైకెత్తి గిరగిరా తిప్పి కిందికి పడేశాడు. దెబ్బకు పరశురాముడి కళ్ళు బైర్లు కమ్మాయి. కొద్ది క్షణాలకు తెప్పరిల్లిన పరశురాముడు పట్టరాని ఆగ్రహంతో తన చేతిలోని గండ్రగొడ్డలిని వినాయకుడిపైకి విసిరినాడు. గొడ్డలి తాకిడికి ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడి పార్వతీ పరమేశ్వర్లు బయటకు వచ్చారు. దంతం విరిగి నెత్తురురిగిన బాలగణపతిని చూసిన పార్వతీదేవి పరశురాముణ్ణి మందలించింది. అపరాధానికి మన్నించమంటూ క్షమాపణలు వేడుకున్నాడు పరశురాముడు. అంతటితో ఆ కథ ముగిసిన వినాయకుడు ఏకదంతుడిగా పేరు పొందాడు. వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు రావడానికి మరొక కథ కూడా ఉంది. వ్యాసుడు తాను భారతాన్ని రాయాలి అనుకున్నప్పుడు తను చెప్పే వేగాన్ని అందుకునే రాతగాడు అతనికి ఎవరూ కనిపించలేదు. చివరికి విఘ్నాధిపతి అయిన వినాయకుడినే తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించాడు. మీరు భారతాన్ని చెప్తూ ఉంటే దానిని అక్షరబద్ధం చేయడానికి నేను సిద్ధమే, కానీ మీరు ఎక్కడా కూడా ఆగకుండా చెప్తూనే ఉండాలి అన్న షరతును విధించాడు గణేశుడు. ఆయన అలాంటి షరతును విధించటంలో ఒక ధర్మ సూక్ష్మం లేకపోలేదు. మనకు తెలిసిన విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పగలం. అలా కాకుండా జరిగిన దానికి మన వివరణలు, విశ్లేషణలు కూడా జోడించి చెప్పాలి అనుకుంటే నిదానంగా ఆలోచిస్తూ చెప్తాము. అందుకనే టకటక భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు. మరి వ్యాసుడు తక్కువవాడా? నేను అసువుగా భారతాన్ని చెప్తాను, సరే, నువ్వు దానిని అర్థం చేసుకుంటూ రాయాలి సుమా అన్న షరతును ఆయన విధించాడు. ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులు దొర్లవు. దానివల్ల రాసేవారికి దీర్ఘకాలిక జ్ఞానము లభిస్తుంది. అలా వ్యాసుని వేగానికి తగినట్లుగా భారతాన్ని రాసేందుకు గణేశుడు తన దంతాన్ని విరిచాడని చెప్తూ ఉంటారు. అలాగే ఈరోజు గణపతి ఆకలి ఎంతటితో ఎలా ఉంటుందో తెలిపే ఈ కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఓసారి సంపదకు అధిపతి అయిన కుబేరునికి తన వైభోగానంతా కూడా దేవతలకు ప్రదర్శించాలన్న కోరిక మొదలయ్యింది. అందుకోసం అంగరంగ వైభోగంగా ఒక విందును ఏర్పాటు చేశాడు.
దానికి ముక్కోటి దేవతలను పిలవటం మొదలుపెట్టాడు. అలా శివుణ్ణి కూడా తన విందుకు ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ కొలువై ఉన్న శివ పార్వతులను దర్శించుకొని వారిని తన విందుకు రమ్మని ఆహ్వానించాడు. కుబేరుని బాలకం, అతని మాట తీరు గమనించిన శివ పార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్న దర్పం అర్థమయ్యింది. నీ విందుకు రావాలనే ఉంది, కానీ బహుశా వీలు కాకపోవచ్చు. అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడిని పంపుతాము అన్నాడు పరమేశ్వరుడు. ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేశుడు కూడా శివుని ప్రతినిధే కాబట్టి ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా కూడా ప్రదర్శించాలని అనుకున్నాడు. విందు రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరుగా దేవతలంతా కుబేరుని రాజధాని అలకాపురికి చేరుకుంటున్నారు. వారికి తన రాజ్యంలోని సంపదనంతా కూడా చూపించి మురిసిపోతూ ఉన్నాడు కుబేరుడు. ఆ సమయంలో గణేశుడు అలకాపురిలో ప్రవేశించాడు. గణేశుని చూసిన కుబేరుడు ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గర ఉండి మరి తన వైభవాన్ని చూపించటం మొదలుపెట్టాడు. ఇంతలో విందు మొదలయ్యింది. విందు కోసం తయారు చేసిన వందలాది భక్ష్యాలను చూడటంతోటే ఆహ్వానితుల కడుపు నిండిపోతోంది. వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికలో పూర్తి చేసి పారేశాడు. ఆపై అతనికి ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిచే అంతలో ఆరగించటం మొదలుపెట్టాడు. వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా కూడా అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. వందలాది మంది కోసం వండిన ఆహారమంతా కూడా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది. రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకుని వచ్చి వడ్డించినా ఉపయోగం లేకుండా పోయింది. ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుని ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిలిచిండిపోయాడు. ఆకలి తీరని వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దాన్ని గుటుక్కుమనిపించేయటం మొదలుపెట్టాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం కూడా వినాయకుని ఆకలికి ఆజ్యమైపోతుందని అర్థమైపోయింది కుబేరునికి. వెంటనే పరుగులెత్తుకుంటూ కైలాసానికి చేరుకున్నాడు. జరిగిందంతా కూడా శివునికి వివరించి శరణు వేరుకున్నాడు. నాకు బుద్ధి వచ్చింది. ముల్లోకాలకు అధిపతివైన నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను. ఇప్పుడు నా అస్తిత్వానికే ముప్పు వచ్చింది. దయవుంచి నన్ను రక్షించు అంటూ సాగిలపడ్డాడు. కుబేరును బేల మాటలు విన్న శివుడు చిరునవ్వుతో భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేశుడికి అర్పించిన అతని ఆకలి తీరుతుంది. దర్పంతో తన కడుపు నింపాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు అంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేశాడు. పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులను చేతబట్టుకుని పరుగు పరుగున అలకాపురికి చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురినే భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకుడికి చేతులు జోడించి శివుడు అందించిన గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పించాడు. ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుని ఆకలి తీరిపోయింది. గణేశుని ఆకలితో చిన్న భిన్నమైపోయిన తన రాజ్యాన్ని, చిన్నబోయిన తన పరివారాన్ని చూసుకుని కుబేరుడు స్థానుడై ఉండిపోయాడు. వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరాడు. ఎంతటి వారికైనా గర్వం పనికిరాదన్న నీతి ఈ కథలో కనిపిస్తుంది. అంతేకాదు, దర్పంతో కాకుండా భక్తితోనే ఆ గణపతి మనసును జయించగలమన్న బోధ వినిపిస్తుంది. అలాగే ఈరోజు మానవ ప్రయత్నం లేకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడని తెలిపే ఈ కథ వింటే రాజయోగం పడుతుంది. అనగనగా ఒక ఊళ్ళో సోమేష్ అనే కుర్రవాడు ఒకడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా వినాయకుడి గుడికి వెళ్ళి వినాయకుడిని భక్తితో ప్రార్థించేవాడు. తనను ఏమీ కోరని సోమేషుని చూస్తే గణపతికి కూడా ముద్దుగా ఉండేది. అయితే ఒకసారి సోమేష్కి చాలా కష్టాలు ఎదురయ్యాయి. డబ్బులతో చాలా ఇబ్బంది అయ్యింది. ఇక తట్టుకోలేక అతను హడావిడిగా గుడికి వెళ్ళి వినాయకుడిని ప్రార్థించాడు. దేవుడా, నేనెప్పుడు ఏదీ కోరలేదు. ఇప్పుడు నా కోరిక తీర్చు. నాకొక లాటరీ తగిలేటట్లు చెయ్యి అని అడిగాడు. దేవుడు అప్పటికప్పుడు ప్రత్యక్షమై సరే నీ కోరిక తీరుస్తాను అని చెప్పి మాయమైపోయాడు.
వినాయకుడు తన ప్రార్థనను విన్నందుకు, తన కోరిక తీరుస్తానన్నందుకు సోమేష్కు చాలా తృప్తి కలిగింది. అలా తర్వాత కొద్ది రోజులు గడిచాయి. రోజులు కాస్త నెలలయ్యాయి. సంవత్సరం కావస్తున్నది. కానీ సోమేష్కు ఏమీ లాటరీ తగల్లేదు. గణపతి మాట ఇచ్చి మోసం చేశాడని అతనికి చాలా కోపం వచ్చింది. అప్పుడు గబగబా గుడికి వెళ్ళి, ఏంటి స్వామి ఇది? అడక్కడక ఒక్క కోరిక కోరానే, ఆ ఒక్క కోరికను తీర్చలేకపోయావా? మరి మాట ఇచ్చిందెందుకు? తప్పేందుకు? నువ్వేం దేవుడివయ్యా అని నిలదీశాడు గణపతిని. ఆ మాటలు విన్న వినాయకుడు మళ్ళీ ప్రత్యక్షమై, చూడు సోమేష్, నీకు లాటరీ తగిలేటట్లు చేస్తాను అని నేను మాట ఇచ్చాను నిజమే, కానీ నువ్వు అసలు లాటరీ టిక్కెట్టే కొనకపోతే నేనేం చేసేది అని నవ్వి మాయమైపోయాడు. కాబట్టి మానవ ప్రయత్నం లేనిది దేవుడు కూడా ఏమీ చెయ్యడు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. సంకటహర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లుగా పురాణ కథనం. సంకష్ట చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతమాచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. పూర్వం ఒకానొకప్పుడు ఋషులందరూ కూడా కలిసి కుమారస్వామి దగ్గరకు వెళ్ళి శత్రు, దారిద్ర్య కష్టాలతో బాధపడేవారు, రుణబాధలు పడుతున్న వారికి, సంతానం లేని వారికి, ఈతిబాధలు పడేవారికి, దీర్ఘవ్యాధులతో పీడింపబడుతున్న వారికి, చదువు సరిగ్గా రాకపోవటం, ముందుకు సాక్కపోవటం వంటి ఆటంకాలు అనుభవించే వారికి, భూలోకంలో కలియుగం మొదలైన 5000 సంవత్సరములు గడిచిన తర్వాత ఇలాంటి క్లేశాలు మనుషులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ విధంగా బాధలు పడుతున్న వారికి వారి కష్టాలు తీరే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ఋషులు కుమారస్వామిని అడిగారు. దానికి సమాధానంగా స్కందుడు ఈ విధంగా తెలిపాడు. శుభాలు సిద్ధించుటకు తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహర చతుర్థి అనే వ్రతం అన్ని వ్రతాలలోనికి అత్యంత శ్రేష్టమైనది. పాండవులు అరణ్యవాసము, అజ్ఞాతవాసం వంటి మహా కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో రాజ్య లాభం, పూర్వ వైభవం పొందడానికి శ్రీకృష్ణుడు సూచన మేరకు ఈ వ్రతాన్ని ధర్మరాజు ఆచరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ, ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లుగా ఆ వ్రతాన్ని తాను ఉపదేశిస్తున్నట్లుగా చెప్పాడు అని కుమారస్వామి ఋషులకు చెప్పాడు. పార్వతీదేవి కూడా సంకటహర చతుర్థి వ్రతం చేసే శివుణ్ణి భర్తగా పొందింది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసనం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 5 నిమిషాలలో మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉన్న సమస్యలు, కష్టాలు, ఆటంకాలు, విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి. మీ జాతకం మారిపోతుంది. జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. గణపతి అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు రావు, ఎలాంటి ఆటంకాలు రావు, అన్నీ శుభాలే జరుగుతాయి.